సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. కొన్ని మూవీస్ మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి, కొన్ని షాక్ ఇస్తాయి, ఇంకొన్ని లైఫ్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తాయి. ఇవాళ మనం చూడబోయే 8 మూవీస్ నార్మల్ మూవీస్ కావు. వీటిలో రిలేషన్షిప్స్, హ్యూమన్ సైకాలజీ, ఎమోషన్స్, డార్క్నెస్, టపాటప్ సీన్స్ అన్ని డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ మూవీ స్టోరీ చాలా వియర్డ్గా ఉంటుంది. వెల్కమ్ టు మీ రివ్యూ గురు ఛానల్ గైస్. మన ఛానల్లో టపాటప్ మూవీస్ని రికమెండ్ చేస్తూ వస్తున్న ఫస్ట్ వీడియో గైస్. ఈ వీడియోకి కనుక 100 లైక్స్ వస్తే మాత్రం సెకండ్ వీడియో టాప్ 2 అయితే చేస్తా. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఈ మూవీస్ అన్నీ అయితే నా దగ్గర ఉన్నాయి గైస్, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఈ మూవీస్ కనుక కావాలనుకుంటే ఒక 50 కామెంట్స్ వస్తే కనుక టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి ఆ మూవీస్ అన్ని అందులో అప్లోడ్ చేస్తా గైస్. సో మీకు మూవీస్ అన్ని కావాలనుకుంటే మాత్రం ఒక 50 కామెంట్స్ అయితే చేయండి గైస్, మూవీ లింక్ అని చెప్పి. సో మన లిస్ట్లో ఫస్ట్ టాప్ 8 మూవీ వచ్చేసరికి వర్జిన్ పీపుల్ 1984లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన డ్రామా మూవీ. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి సెల్సో యాడ్ క్యాస్టిలీలో. సో స్టోరీ ఫారెస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఐకాంగ్, అనింగ్, టెస్లనే అనే 3 సిస్టర్స్ చైల్డ్హుడ్ నుంచి ఒక ఎవరు లేని ప్రాంతంలో అయితే పెరుగుతారు. సో వాళ్ళని వాళ్ళ ఫాదర్ వాళ్ళ నుంచి దూరంగా పెంచుతాడు, అంటే అది ఒక అడవి ప్లేస్. సో ఫారెస్ట్లో అయితే వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి ఆ ముగ్గురు అక్క చెల్లెల్ని వదిలేస్తారు. ఆ ఫారెస్ట్లో అయితే ఎవ్వరూ ఉండరు గైస్. సో కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఐసాక్ అనే ఒక స్ట్రేంజర్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు. సో ముగ్గురు అక్క చెల్లెలు ఉన్న ప్రాంతంలోకి ఒక అబ్బాయి ఐసాక్ అనేవాడు ఎంటర్ అయిన తర్వాత సో అక్కడ నుండి ఎమోషన్స్, రిలేషన్షిప్స్, సర్వైవల్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్ క్రియేట్ అవుతాయి. సో టపాటప్ సీన్స్ కూడా అక్కడే జరుగుతాయి గైస్. ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే మనుషులు సొసైటీ నుండి దూరంగా ఉంటే వాళ్ళ థాట్స్ ఎలా మారుతాయో చూపిస్తుంది. సో మన లిస్ట్లో 7th మూవీ వచ్చేసరికి అస్ ఎక్స్ హర్ 2022లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ఒక రిలేషన్షిప్ డ్రామా. ఒక మ్యారీడ్ మ్యాన్ లైఫ్లో వైఫ్తో ఒక సైడ్, అవుట్ సైడ్ రిలేషన్షిప్తో ఇంకొక సైడ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అంటే ఇల్లీగల్ అఫైర్ అయితే పెట్టుకుంటాడు గైస్ ఇంకొక అమ్మాయి తోటి. సో స్టార్టింగ్లో అన్నీ నార్మల్గా అనిపిస్తాయి, కానీ ఒక రాంగ్ డిసిషన్ ఎలా కంప్లీట్ లైఫ్ని చేంజ్ చేస్తుందో మూవీ చూపిస్తుంది. ట్రస్ట్, బిట్రేయల్, ఎమోషన్స్, టపాటప్ సీన్స్ ఈ మూవీలో మెయిన్ థీమ్స్. సో డైరెక్టర్ జూలియస్ కెటాయంగ్ ఈ స్టోరీని ఎమోషనల్గా ప్రెజెంట్ చేశారు. టాప్ 6 వచ్చేసరికి అయితే బియాండ్ ద స్కై. సో ఇది కూడా మెయిన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి చూపిస్తుంది. ఒక మనిషి తన మ్యారీడ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేక రాంగ్ చాయిసెస్ తీసుకుంటాడు. సో నెక్స్ట్ డోర్ గర్ల్తో రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మెయిన్ అయితే ఇందులో టపాటప్ సీన్స్ అయితే మాత్రం మీరైతే ఉండలేరు గైస్ చూసుకోకుండా. సో మీరు కానీ ఆ డిసిషన్ వల్ల ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మూవీ ఒక సింపుల్ మెసేజ్ ఇస్తుంది, ఒక రాంగ్ స్టెప్ సమ్టైమ్స్ లైఫ్లో బిగ్గెస్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తుందని చెప్పి. సో టాప్ 5 వచ్చేసరికి ద లాఫింగ్ ఉమెన్, ద ఫెమినీ రెడెన్స్. సో ఇదైతే ఇటాలియన్ సైకలాజికల్ థ్రిల్లర్ గైస్. సో డైరెక్టర్ వచ్చేసి పిఈఓ సిరిగప్ప. సో ఈ మూవీ నార్మల్ థ్రిల్లర్ కాదు, హ్యూమన్ మెంటాలిటీ, పవర్, కంట్రోల్ అనే కాన్సెప్ట్స్ మీద మెయిన్ ఫోకస్ చేస్తుంది. మెయిన్ క్యారెక్టర్ ఉమెన్ గురించి ఎక్స్ట్రీమ్ థింకింగ్ కలిగి ఉంటాడు. సో ఒక అబ్బాయి అయితే ఒక ఉమెన్ గురించి అయితే చాలా అయితే కోరికలు ఆపుకోలేకుండా అయితే ఉంటాడు గైస్. ఆ కోరికల్ని ఎలా తీర్చుకుంటాడు అనేది ఈ మూవీ మెయిన్ థీమ్. సో ఇది మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఆ మెంటల్లీ వల్ల జరిగే ఈవెంట్స్ మూవీలో అయితే చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తాయి. ఆ సస్పెన్స్లో చాలా టపాటప్ సీన్స్ అయితే జరుగుతాయి. ఓల్డ్ మూవీ అయినా సరే సైకలాజికల్ యాంగిల్ వల్ల ఇప్పటికీ డిస్కషన్స్లో చాలా అయితే సూపర్ ఉంటుంది. సో టాప్ 4 వచ్చేసరికి ద స్కూల్ టీచర్ గైస్. ఇది 1975 ఇలాంటి ఇటాలియన్ కామెడీ రొమాన్స్ ఫిలిం. సో దీనికి డైరెక్టర్ వచ్చేసరికి నందో సియారో. స్టోరీ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ టీచర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆమె స్టూడెంట్ శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పి ఒకడు ఉంటాడు. స్టూడెంట్ టీచర్ మీద అట్రాక్షన్, చాలా బాగా లవ్ అండ్ టపాటప్ సీన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో స్టూడెంట్ స్కూల్ టీచర్తో టపాటప్ ఎలా చేశాడనేది ఈ మూవీ అయితే చాలా ఫన్నీగా అయితే చూపిస్తుంది. సో 1970s ఇటాలియన్ సినిమాల్లో పాపులర్ అయిన కామెడీ స్టైల్లో ఈ మూవీ ఉంటుంది. సో కామెడీతో పాటు ఓల్డ్ సినిమా స్టైల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ మూవీ. సో టాప్ 3 అయితే బ్యాడ్ బాయ్ బబ్బీ 1993లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి రాఫ్ డి హీర్. సో ఈ మూవీ స్టోరీ చాలా యూనిక్గా ఉంటుంది. సో బబ్బీ అనే మనిషి తన మదర్ 35 years వరకు బయటికి పోనీయకుండా పాయిజనస్ అని చెప్పి అబద్ధాలు చెప్పి అయితే ఒక రూమ్లో లాక్ చేసి ఉంటుంది. తన మదర్ తనతో అయితే లాక్ చేసిన బబ్బీతో అయితే టపాటప్ సీన్స్ చేస్తూ ఉంటుంది. సో టపాటప్ చేసిన తర్వాత ఒకరోజు తనైతే బయటికి వస్తాడు. సో 35 years తర్వాత ఫస్ట్ టైం అవుట్ సైడ్ వాళ్ళని చూసే బబ్బీ జర్నీ ఈ మూవీ. సో సొసైటీ, ఫ్రీడమ్, హ్యూమన్ బిహేవియర్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించిన ఫిలిం ఇది. సో టాప్ 2 వచ్చేసరికి కెన్ పార్క్. సో దీనికి డైరెక్టర్ వచ్చేసరికి లారీ క్లార్క్ అండ్ ఎడ్వర్డ్ గ్లెచ్మ్యాన్. సో స్టోరీ 4 టీనేజర్స్ లైఫ్ గురించి స్టార్ట్ అవుతుంది. సో మూవీ స్టార్టింగ్లోనే కెన్ పార్క్ అనే టీనేజర్ సూసైడ్తో స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఫ్రెండ్స్, లైవ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎమోషనల్ స్ట్రగుల్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సో ఎంగేజ్లో ఉండే ప్రెజర్ అండ్ రిలేషన్షిప్ని డార్క్ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేస్తుంది. సో ఇందులో అయితే మూవీ అయితే టపాటప్ సీన్స్ అయితే సూపర్గా అయితే ఉంటాయి.
ఉంటాయి గైస్. సో మన లిస్ట్లో టాప్ 1 వచ్చేసరికి టాప్ 1 వచ్చేసరికి మైక్రోవేవ్ మసాకర్ 1979లో అయితే రిలీజ్ అయింది గైస్. డైరెక్టర్ వచ్చేసి వేనే బెర్విక్. స్టోరీ డొనాల్డ్ అనే కన్స్ట్రక్షన్ వర్కర్ చుట్టూ తిరుగుతుంది. తన వైఫ్ కుకింగ్ నేర్చుకోకపోవడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో కుకింగ్ నేర్చుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఒక షాకింగ్ డైరెక్షన్లోకి వెళ్తాయి. సో ఈ మూవీలో దయ్యంతో అయితే టపాటప్ సీన్స్ అయితే జరుగుతాయి గైస్. ఇలా ఈ మూవీ హారర్ బ్యాక్ కామెడీ మిక్స్. సో ఇది అయితే స్ట్రేంజ్ కాన్సెప్ట్ అండ్ అన్యూజువల్ ప్రెజెంటేషన్ వల్ల కల్ట్ క్లాసిక్గా మారింది. సో ఇవి మీ గురు రివ్యూ ఛానల్ నుండి సో టాప్ 8 డిఫరెంట్ అండ్ షాకింగ్ మసాలా మూవీస్. సో ఈ లిస్ట్లో మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించిన మూవీ కామెంట్ చేయండి. సో ఇలాంటి రేర్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మీ రివ్యూ గురు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. అండ్ అలాగే ఇవన్నీ మూవీస్ మన దగ్గర సబ్ టైటిల్తో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి గైస్. సో 50 కామెంట్స్ వస్తే మాత్రం నేనైతే టెలిగ్రామ్ లింక్ క్రియేట్ చేసి నేనైతే టెలిగ్రామ్లో అయితే ఈ మూవీస్ అన్ని అప్లోడ్ చేస్తాను గైస్. మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ 100 లైక్స్ వస్తే మాత్రం నేనైతే పార్ట్ 2 అయితే చేస్తాను గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.